హలో ఎవ్రీవన్. మన ప్రెసెంట్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభము మరియు నష్టము. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 600 రూపీస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 20. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం ఇచ్చారు, అమ్మిన వేల ఇచ్చారు. సో కొన్న వేల ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? కాస్ట్ ప్రైస్ వాల్యూ 500 రూపీస్. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 560 రూపీస్ అండ్ లాస్ట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 20. సో లాస్ట్ పర్సంటేజ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మన ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో సాల్వ్ చేస్తే ఆన్సర్ 700 రూపీస్. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 1080 రూపీస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 8. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? 1000 రూపీస్. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ లో లాభము మరియు నష్టం, మనం ఈ టాపిక్ లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఎలా ఉన్నాయి, మన ప్రాఫిట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, లాస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో ఫార్ములాస్ ని ప్రాక్టీస్ చేసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ప్రెసెంట్ క్లాస్ లో ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, సో మనకి ఫార్ములాస్ ఏవి గుర్తులేవు. సో అటువంటిప్పుడు మనం ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ గా ఎలా సాల్వ్ చేయగలుగుతాం? లాజికల్ థింకింగ్ తోనే. సో జనరల్ గా మనం సాల్వ్ చేయాలంటే మనకి చాలా లెంతీగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా చాలా సింపుల్ గా ఎలా సాల్వ్ చేస్తామో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం మనం ప్రెసెంట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 570 రూపీస్ Ravi lost 5%. At what price should sell it to gain 5%? రవి ఒక రేడియోని 570 రూపాయలకు అమ్మినా 5% నష్టం వస్తే అతను ఆ రేడియోను ఎంతకు అమ్మినా 5% లాభం వస్తుంది. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్, మీరు టాపిక్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? ఫస్ట్ మనకి ఏ వాల్యూస్ ఇచ్చారో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం. సో 570 రూపీస్ కి ఒక రేడియోని తను అమ్మితే 5% లాస్ వచ్చింది. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తాం. సో కాస్ట్ ప్రైస్ ఉంది, నెక్స్ట్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్, తనకి 5% లాభం రావాలి కాబట్టి సో మన కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. సో అలా సాల్వ్ చేయాలంటే మనకి మినిమం ఒక 5 minutes లో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓన్లీ 1 minute టైం ఉంటుంది. మరి 1 minute లో ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాం? జస్ట్ చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామో మీకైతే ఒక సింపుల్ ట్రిక్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఎలా సాల్వ్ చేస్తాం? మీరు ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి వర్డ్ ప్రాబ్లం, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వర్డ్ ప్రాబ్లమ్స్ మాక్సిమం ఇస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ మీ ఓన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. అంటే మనం ప్రాబ్లమ్ ని 1-2 సార్లు చదివితే ఈజీగా అర్థమవుతుంది. సో బాగా షార్ప్ గా ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడగానే కూడా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. లేదు కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఉన్న వాళ్ళు 2-3 times చదివారనుకోండి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. మనకి ప్రాబ్లం ఎలా ఉంది? బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 570 రూపీస్ రవి లాస్ 5%. సో రవికి ఎంత శాతం నష్టం వచ్చింది? 570 రూపాయలకి రేడియో నమ్మితే 5% లాస్ వచ్చింది తనకి. సో తను ఎంత కమ్మితే 5% ప్రాఫిట్ వస్తుంది. సో మనం ఏ వస్తువైనా సరే కొన్న వేలని మనం ఏం చేస్తాం? 100% కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో తను కొన్నది 100% అనుకోండి. సో తను 570 రూపాయలకి అమ్మితే తనకి 5% ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అంటే తను ఎంత కమ్మినట్లు? 100% ఉన్నటువంటి రేట్ ని 5% తగ్గించి అమ్మాడు. సో తను ఎంత కమ్మిండు? 95% కి అమ్మాడు. సో 95% వాల్యూ ఎంత మనకి? 570 రూపీస్. 95% వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 570 రూపీస్. సో తనకి ఎంత లాభం రావాలి? తను కొన్న దాని మీద ఒక 5% లాభం రావాలి. అంటే 100% కొంటే సో తనకి ఎంత లాభం రావాలి? 5% లాభం రావాలి. అంటే 105% వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సింపుల్ ట్రిక్ ని మీకు ఫార్ములాస్ ప్రాక్టీస్ లేనప్పుడు యూజ్ చేసుకోండి. సో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. జస్ట్ మనకి రవి అనే పర్సన్ 570 రూపాయలకి ఏం చేశాడు? ఒక రేడియో నమ్మితే తనకి 5% లాస్ వచ్చింది. సో తనది టోటల్ గా ఎవరైనా 100% కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక
700 కొన్నాం అనుకోండి, సో దాన్ని 100% అనుకుంటాం. కానీ తను ఏం చేశారు, 570 రూపాయలకి దాన్ని అమ్మితే 5% లాస్ వచ్చింది. సో ఎంత శాతం నష్టం వచ్చింది, 100% లో 5% లాస్ వచ్చింది. సో రిమైనింగ్ వాల్యూ ఏంటి, 95%. 100% మైనస్ 5% అంటే 95% కాస్ట్ ఎంత మనకి, 570 రూపీస్. సో 95% కాస్ట్ ఏంటి మనకి, ఆ వస్తువు 95% కాస్ట్ 570 రూపీస్. సో తనకి లాభం రావాలి. సో ఆ వస్తువుని తను ఎంత కమ్మితే 5% లాభం వస్తుంది. సో తను కొన్నది ఎంతకి, 100% కొన్నారు. సో వస్తువుని ఎంత కొన్నారు, 100% కొన్నారు. సో 100% కొంటే తనకి దాని మీద ఎంత లాభం రావాలి, 5% లాభం రావాలి. సో 100 ప్లస్ 5%. సో ఏమవుతుంది, 105% వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఒక వస్తువు మీద తనకి 5% నష్టం వచ్చింది. తను కొన్నది 100% అనుకుంటే 5% నష్టం అంటే 100% మైనస్ 5% అంటే 95% కాస్ట్ ఏంటి మనకి, 570 రూపీస్. సో తనకి లాభం రావాలి. దేని మీద లాభం వస్తుంది, తను కొన్న వేల మీద తనకి లాభం రావాలి, 5% రావాలి. తను కొన్నది 100% కాబట్టి సో లాభం ఎంత, 5%. 100% ప్లస్ 5% అంటే ఎంత, 105%. సో 105% వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో 95% వాల్యూ 570 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంతో మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేస్తే సరిపోతుంది. లేదు మేడం మేము ప్రాబ్లమ్ ని ఒక సిస్టమేటిక్ గా, అంటే మీరు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మేము ఆ మెథడ్ లో సాల్వ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సో మీరు డైరెక్ట్ గా మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, లాస్ట్ పర్సంటేజ్ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ వాల్యూ కనుక్కోండి. కాస్ట్ ప్రైస్ ని అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఈ సింపుల్ ట్రిక్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫార్ములాస్ ఏవి గుర్తు లేనప్పుడు యూజ్ చేసుకోండి. సో మనకి 95% వాల్యూ 570 రూపీస్ అయితే 105% వాల్యూ ఎంతో కనుక్కుంటున్నాం. సో జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం, మనం ఏ వాల్యూ అయితే ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 105 ఇంటూ 570 బై 95 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాను. సో చూడగానే కూడా మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. సో చూడగానే ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ అంటే మనకి ఏ టేబుల్ లో కామన్ గా వస్తాయో ఐడెంటిఫై చేసుకొని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. చూడగానే కూడా నాకైతే 5 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 5 తోని క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి మనకి 5 టేబుల్లో 9 అనేది పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ 5 1s 5. 9 మైనస్ 5 అంటే 4 పక్కన 5 నోట్ చేసుకుంటే 45. 5 టేబుల్లో 45 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 5 9s 45. 5 19s 95. 19 5s 95. సో దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ లో వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి 5 టేబుల్లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 5 2s 10. నెక్స్ట్ 5 టేబుల్లో 5 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 5 1s 5. సో ఫస్ట్ 5 తో క్యాన్సిల్ చేసాం. 5 19s 95. 5 21s 105. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే 1957 అనే నెంబర్స్ మనకి 19 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో 19 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 19 1s 19. 19 3s 57. 19 1s 19. 19 3s 57. పక్కన జీరోని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి, న్యూమరేటర్ వాల్యూస్ 21 ఇంటూ 30 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 21 ఇంటూ 30. 21 3s మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. 3 1s 3. 3 2s 6. పక్కన జీరోని యాజ్ టీజ్ గా నోట్ చేసుకోండి. దెన్ మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటే తనకి 5% ప్రాఫిట్ వస్తుంది, 630 రూపీస్. సో మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ కూడా ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ని ఐడెంటిఫై చేసాం. సో తనకి 5% లాస్ వచ్చింది. సో ఎలా లాస్ వచ్చింది, 570 రూపీస్ కి ఒక రేడియోని అమ్మితే తనకి 5% లాస్ వచ్చింది. తనకి 5% ప్రాఫిట్ రావాలంటే 5% ప్రాఫిట్ రావాలంటే ఆ రేడియోని ఎంత అమ్మాలి, తను సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది 630 రూపీస్ అమ్మితే తనకి 5% ప్రాఫిట్ వస్తుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ ని విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Amit bought a table for 1200 rupees and spent 200 rupees on its repair. He sold it for 1680 rupees. Is profit or loss percentage? Amit 1200 రూపాయలకు ఒక టేబుల్ ని కొని 200 రూపాయలతో రిపేర్ చేయించి 1680 రూపాయలకు అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతము? సో మనకి ఈ ప్రాబ్లమ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి లాస్ట్ నవోదయ ఎగ్జామ్స్ లో
వన్ ఆఫ్ ద క్వశ్చన్. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ అనేది ఎలా ఉందో చూడండి. అమిత్ అనే వ్యక్తి ఏం చేశాడు, మనకి 1200 రూపాయలకి ఒక టేబుల్ ని కొని 200తో రిపేర్ చేయించి 1680 రూపాయలకి టేబుల్ ని అమ్మితే సో తనకు వచ్చింది లాభమా నష్టమా ఎంత శాతమో మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం, సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో మన కాస్ట్ ప్రైస్, టేబుల్ కాస్ట్ ప్రైస్ అనేది 1200 రూపీస్ ఉంది. సో దాన్ని తీసుకున్న తర్వాత 200 రూపీస్ తోనే దాన్ని రిపేర్ చేయించారు. సో రిపేర్ కి మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. సో ఎలా సాల్వ్ చేసాం, మనకి కాస్ట్ ప్రైస్ అండ్ రిపేర్స్ కి యూజ్ చేసినటువంటి రెండు వాల్యూస్ కూడా కాస్ట్ ప్రైస్ గానే మనం కన్సిడర్ చేస్తాం. సో దెన్ మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది, టేబుల్ కాస్ట్ ప్రైస్ అనేది సో 1200 రూపీస్ ప్లస్ 200 రూపీస్ రిపేర్స్ కి యూజ్ చేసినటువంటి వాల్యూ కూడా మనం కాస్ట్ ప్రైస్ గానే కన్సిడర్ చేస్తాం. సో దెన్ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది, 1200 రూపీస్ ప్లస్ 200 రూపీస్ అంటే 1400 రూపీస్ అనేది మనకి టేబుల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో తను తీసుకున్నది అంటే కొన్నది 1200 రూపీస్ కి, కానీ రిపేర్ చేయించినటువంటి అమౌంట్ కూడా మనం కాస్ట్ ప్రైస్ గానే కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఇచ్చారు, 1680 రూపీస్ గా ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది 1680 రూపీస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ ఏమొస్తుంది, మనకి ప్రాఫిట్ లాభం వస్తుంది. సో మనం ఫస్ట్ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది లాభం కాబట్టి లాభ శాతం ఎంతో కనుక్కోవచ్చు. సో ప్రాఫిట్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ప్రాఫిట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే మీకు 1400 1680 రూపీస్, మీరు ఏ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ వాల్యూ ఎక్కువలోంచి తక్కువ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. లేదు మేడం మాకు ఫార్ములా ప్రాక్టీస్ ఉంది అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, ప్రాఫిట్ వాల్యూ లాభం విలువ. సో 1680 రూపీస్ మైనస్ 1400 రూపీస్. సో దెన్ ప్రాఫిట్ వాల్యూ ఎంత, మనకి 280 రూపీస్. సో సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు మాత్రం సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేసుకొని మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి లాభం విలువ ఎంత ఉంది, 280 రూపీస్ ఉంది. లాభ శాతం ఎంతో కనుక్కోవాలి. సో మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. లాభ శాతం ఇస్ ఈక్వల్ లాభము, మనకి లాభం విలువ ఎంత వచ్చింది 280 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత మనకి 1400 రూపీస్ ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. జస్ట్ మనకున్న వాల్యూస్ ని యాజ్ టీజ్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మనకి ప్రాఫిట్ వాల్యూ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఎలా సాల్వ్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా న్యూమరేటర్ లో ఉన్న జీరోస్ కి డినామినేటర్ లో జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. దాని రిమైనింగ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మనకి 280 14. సో మనకి 2 తో క్యాన్సిల్ అవుతాయి. సో మీరు మాక్సిమం నెంబర్ లో క్యాన్సిల్ చేయాలనుకుంటే మీరు 7 తో క్యాన్సిల్ చేయొచ్చు, 14 తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా 14 టేబుల్ లోనే క్యాన్సిల్ చేయొచ్చు. సో నేను 14 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 14 టేబుల్ లో 14 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 14 1s are 14. 14 టేబుల్ లో 28 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 14 2s are 28. పక్కన జీరోని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ ఏమవుతుందో చూడండి. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం విలువ ఎంత, మనకి న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ 20 ఇంటూ 1, 20 1s are 20 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 20 అవుతుంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చిన ఆప్షన్స్ కూడా మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 20 ఇస్తారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ 20 ఇస్తారు. సో ఇలా మీకు 4 ఆప్షన్స్ అనేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి. సో మీకు ఇక్కడ వచ్చింది లాభమా నష్టం అనేది ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. సో మనకి లాభం వచ్చింది కాబట్టి లాభ శాతాన్ని కనుక్కుంటున్నాం. సో మనకు వచ్చిన లాభ శాతం విలువ ఎంత 20. సో లాభం ఇస్ ఈక్వల్ 20% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A profit of 25% is made when an article is sold for 625 rupees. The profit percent if the same article is sold for 550 rupees will be. ఒక ఆర్టికల్ ని 625 రూపాయలకు అమ్మితే 25% లాభం వచ్చిన అదే ఆర్టికల్ ను 550 రూపాయలకు అమ్మిన లాభ శాతం ఎంత. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ అనేది అసలు ఎలా ఉన్నాయి, మనకి
ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, ఒక ఆర్టికల్ ని 625 రూపీస్ కి మనకి అమ్మితే, అంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది 625 రూపీస్ అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 25% ప్రాఫిట్ వచ్చింది. సో మనకి సేమ్ అదే ఆర్టికల్ ని 550 రూపీస్ కి అమ్మితే, సో మనకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి సెల్లింగ్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. సేమ్ అదే కాస్ట్ ప్రైస్ తోని మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ కూడా ఉంది కాబట్టి, సో వచ్చినటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఇలా సాల్వ్ చేయాలంటే మనకి చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి సింపుల్ ట్రిక్ తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో మనకి ప్రాబ్లం లో ఎలా ఇచ్చారు, మనకి ఇచ్చినటువంటి విలువలు ఎలా ఉన్నాయో చూడండి. జస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనకి 625 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ గా ఇచ్చారు. దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చింది. మరి ఆర్టికల్ ని మనకి కొన్న వేళ అనేది 100% అనుకుంటే, అంటే మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ 100% అనుకుంటే, సో దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చింది. 100 ప్లస్ 25% ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 125% వాల్యూ అనేది 625 రూపీస్. 125% వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 625 రూపీస్ ఇచ్చారు. సో సేమ్ అదే ఆర్టికల్ ని 550 రూపీస్ కి అమ్మితే, సో మనకి వచ్చేటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 125% వాల్యూ 625 రూపీస్. సో 550 రూపీస్ కి ఎంత పర్సంటేజ్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం మేడం, సో మరి 125% ఉంది, 625 రూపీస్ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసేటప్పుడు సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోమంటారు. సో అటువంటిప్పుడు ఎలా నోట్ చేసుకుంటాం, మనకున్న టర్మ్స్ ని రివర్స్ గా నోట్ చేసుకుంటాం. సో ఎలా నోట్ చేస్తున్నానో చూడండి. 625 రూపీస్ మనకి వాల్యూ ఎంత, 125% అయితే మనకి 550 రూపీస్ ఎంత పర్సెంటేజ్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది జనరల్ మెథడ్ లో. మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోవాలి. మనకి రూపీస్ కింద రూపీస్, పర్సెంటేజ్ కింద మనకు వచ్చే వాల్యూ కూడా పర్సెంటేజ్ లో ఉంటుంది. మరి ఎలా సాల్వ్ చేస్తాం జనరల్ మెథడ్ లో, ఏ వాల్యూ అయితే ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 550 ఇంటూ 125 బై 625. సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేయాలంటే మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. కాబట్టి ఎస్పెషల్లీ 25 టేబుల్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మనం ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతాం. నేను డైరెక్ట్ గా 25 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. మీకు పాసిబుల్ అయితే 125 తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో మీ స్టాండర్డ్ కి కొంచెం ఎక్కువ వాల్యూ కాబట్టి నేనైతే డైరెక్ట్ గా 25 టేబుల్ లోనే 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడండి. మనకి 25 టేబుల్ లో 125 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 25 5 125. నెక్స్ట్ మనకి 25 టేబుల్ లో 625 అనేది 25 మనం స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా ఉంటే 25 స్క్వేర్ వాల్యూ మనకి 625. లేదు మేడం మాకు ఇక్కడ గ్రేటర్ వాల్యూస్ కాబట్టి పాసిబుల్ కావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, డివిజన్ ని సైడ్ కి నోట్ చేసుకోండి. 625 ని 25 తో డివిజన్ చేయండి. మీకు వచ్చినటువంటి కోఎఫిషియంట్ వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వచ్చినటువంటి భాగఫలం విలువ ఎంత వస్తుంది అంటే మనకి 25 వస్తుంది. స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, మనకి 25 స్క్వేర్ వాల్యూ ఏంటి, 25 625. లేదు మేడం మాకు ఇదంతా పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ మీకు మాక్సిమం వీలైనంత వరకు 5 తో క్యాన్సిల్ చేసుకోండి. మీకు ఎన్నిసార్లు మీకు వీలవుతుందో అన్నిసార్లు 5 తో క్యాన్సిల్ చేసుకున్నా కానీ ఈజీగానే సాల్వ్ చేయగలుగుతారు. నేను మాత్రం డైరెక్ట్ గా 25 టేబుల్ లో క్యాన్సిల్ చేశాను. 25 5 125, 25 625, 25 2 50, 62 minus 50 అంటే 12 పక్కన 5 నోట్ చేసుకుంటే 125, 25 5 125. సో దెన్ 25 625 అని డైరెక్ట్ గా నేను క్యాన్సిల్ చేశాను. మాకు పాసిబుల్ కాలేదు అనుకుంటే మాత్రం డివిజన్ చేసుకొని వచ్చినటువంటి భాగఫలం విలువని నోట్ చేసుకోండి. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 1 5, 5 5 25, 5 1 5, 5 5 25. దెన్ రిమైనింగ్ వాల్యూస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 5 1 5, నెక్స్ట్ 5 1 5, 5 1 5 పక్కన 0ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాను. 5 1 5, 5 11 55 పక్కన 0ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తాం. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. మనకి
110 ఇంటూ 1, 110 ఇంటూ 1 అంటే మనం 1తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ ఉంటుంది బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ మనకు వచ్చినటువంటి వాల్యూ ఎలా ఉంది 110%. ఏంటి మేడం 110% ప్రాఫిటా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి టోటల్ వాల్యూ అనేది 110% వచ్చింది. సో అందులో 100% ఏంటి మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ 100%. సో మనం ఏ వస్తువు కొన్న విలువ ఎంత అనుకుంటాం 100% క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత 110% వచ్చింది. 110% ఆన్సర్ గా ఉంది కాబట్టి సో అందులో 100% అనేది కాస్ట్ ప్రైస్ వాల్యూ అవుతుంది, 10% అనేది ప్రాఫిట్ అవుతుంది. సో 550 రూపీస్ లో మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఉంటుంది, ప్రాఫిట్ వాల్యూ ఉంటుంది. సో రెండు కలిపితేనే 550 రూపీస్. సో 110% అంటే 100కి మనకి పైన ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అంతా కూడా ప్రాఫిట్ అవుతుంది. సో 100% ప్లస్ 10%. సో దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 10. దెన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 10%. సో లాభం ఎంత మనకి 10% లాభం వచ్చినట్లు. సో ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం ప్రతిసారి కూడా మనం ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకు ప్రాక్టీస్ ఉంటే చాలా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చాలా ఫార్ములాస్ మన బ్రెయిన్ నిండా నిండిపోయి ఉంటాయి కదా. ఇన్ కేస్ మీరు సాల్వ్ చేయలేనప్పుడు ఇటువంటి మెథడ్ ని యూజ్ చేసుకోండి, చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది నచ్చిందా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. By selling his shirt for 480 rupees, Deepak losses 20%. For how much should he sell the shirt to gain 20%? So, Deepak 480 rupees ki tana shirt ni ammina 20% నష్టం వస్తే తనకు 20% లాభం రావాలంటే ఎంత ధరకు అమ్మాలి? సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, మనకి 480 రూపీస్ కి సెల్ చేస్తే దీపక్ తన షర్ట్ ని 20% లాస్ వచ్చింది. సో తన 20% ప్రాఫిట్ రావాలంటే ఆ షర్ట్ ని ఎంతకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది ఎంత ఉండాలో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనం జనరల్ గా అయితే ఫార్ములాస్ బేస్ చేసుకుంటే చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, లాస్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. సో కాస్ట్ ప్రైస్ ని బేస్ చేసుకుని మనకి 20% ప్రాఫిట్ అవడానికి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్ ట్రిక్స్ ని యూజ్ చేసుకోవాలి. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. మీరు జనరల్ గా సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇన్ కేస్ మీకు ప్రాక్టీస్ లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారు, జస్ట్ లాజికల్ గా థింక్ చేస్తే సరిపోతుంది. సో తను షర్ట్ ని సెల్ చేశారు, 480 రూపీస్ కి సెల్ చేస్తే తనకి ఎంత లాస్ వచ్చింది, 20% లాస్ వచ్చింది. సో తను కాస్ట్ ప్రైస్ తను కొన్న విలువ ఎంత ఉంటుంది, 100% కొంటారు. సో తను కొన్న విలువ అనేది 100% అయితే సో దాని మీద తనకి ఎంత లాస్ వచ్చింది, 20% లాస్ వచ్చింది. అంటే 100% కి తన షర్ట్ ని కొంటే తను కొన్న విలువ అనేది 100% అయితే సో దాని మీద లాస్ వచ్చింది అంటే 20%, 100 - 20%. సో లాస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం కొన్న విలువలోంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో లాస్ అంటే మనం తక్కువ కమ్మినట్లే కదా. సో 100% - 20% అంటే 80%. 80% వాల్యూ ఎంత మనకి 480 రూపీస్. అంటే తను ఆ షర్ట్ ని 80% కాస్ట్ ప్రైస్ వాల్యూ అనేది 80% కే అమ్మారు. 100% కొన్నాడు కానీ 80% కే అమ్మాడు. సో 80% వాల్యూ 480 రూపీస్. సో తనకి ఎంత ప్రాఫిట్ రావాలి, కొన్న దాని మీద 20% ప్రాఫిట్ రావాలి. సో మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, మన కొన్న దానికన్నా ఎక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో 100% అనేది తను కొన్నదైతే సో మనకి దాని మీద 20% ప్రాఫిట్ రావాలంట. సో 20% అంటే 120% వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి 80% వాల్యూ 480 రూపీస్ అయితే 120% వాల్యూ ఎంతో మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం, మనం జనరల్ మెథడ్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామంటే సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకోవాలి. పర్సంటేజ్ కింద పర్సంటేజ్, మనకి రూపీస్ కింద మనకు వచ్చే వాల్యూ కూడా రూపీస్ లోనే ఉంటుంది. మరి జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం, మనం ఏ వాల్యూ అయితే ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 120 × 480, 120 × 480 by 80. సో మనం ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం.
సో చూడగానే కూడా ఫస్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేస్తున్నాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని మీరు 2 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు, 4 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు, మాక్సిమం టేబుల్ అంటే 8 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. నేను డైరెక్ట్ గా 8 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 8 1 8, 8 6 48. మనకి 8 టేబుల్ 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 8 1 8, 8 టేబుల్ లో 48 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 8 6 48. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. మనకి న్యూమరేటర్ వాల్యూస్ 120 ఇంటూ 6 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ టీజ్ గా మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 6, 12 6 72. పక్కన జీరోని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే దెన్ మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి? 720 రూపీస్. సో దీపక్ కి తన షర్ట్ ని 480 రూపీస్ కి సెల్ చేస్తే 20% లాస్ వస్తే, అదే 720 రూపీస్ కి సెల్ చేస్తే తనకి 20% ప్రాఫిట్ వస్తుంది. ప్రాబ్లమ్స్ ని మనం ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, by selling his shirt for 540 rupees, Rajesh losses 10%. For how much should he sell the shirt to gain 10%? Second problem, Lata bought a watch for 1500 rupees. At what price should she sell the watch so as to gain 30%? సో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.